సో హలో సన్ అబ్దుల్లా మీరు చూస్తున్నది అన్నా డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ గమనిస్తారు కదా, ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తుంటే అలాగే రీలాగిన్ చేయడానికి వెళ్తుంటే కొంతమందికి మాత్రం ఏనో రిజిస్ట్రేషన్ ఇస్ అలౌడ్ ఫర్ ఇండివిజువల్ కస్టమర్ ఓన్లీ, ప్లీజ్ చెక్ దిస్ అకౌంట్ టైప్. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎవరెవరికి అయితే వస్తుంది అనేది మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. 2 సంవత్సరాల క్రితమే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే చెప్పాను అనమాట. సో ఈ ప్రాబ్లం ఎవరెవరికి అయితే వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏనో ఎస్బీఐ అప్లికేషన్, ఏనో లైట్ అప్లికేషన్. సో ఈ మూడిట్లో మనము ఒకటే పాస్వర్డ్, ఒకటే యూజర్ నేమ్ ద్వారా మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అందరికైతే తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. సో ఏనో ఎస్బీఐ అప్లికేషన్, ఏనో లైట్ అప్లికేషన్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఉన్న ఫీచర్స్ ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో ఉండకపోవచ్చు. సో కొన్ని చేంజెస్ ఉంటాయి, అంతే, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండవు. సో ఏనో లైట్లో ఉన్న ఫీచరు సో ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో అయితే ఉండదు అనమాట. సో ఏనో లైట్లో మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో ఆ ఫీచర్ అయితే లేదు. సో ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో మనకు డెబిట్ కార్డ్ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు బెనిఫిషరీ యాడ్ చేసుకొని 2 లక్షల వరకు 10 లక్షల వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో కొన్ని మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది టాపిక్లోకి అయితే వెళ్తే, సో ఈ ప్రాబ్లం ఎవరికైతే వస్తుందంటే, సో ఈ ప్రాబ్లం ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళ అకౌంట్ వచ్చేసి ఇక్కడ 0 అకౌంట్ కాబట్టి సో మీకు ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అనేది లాగిన్ అయితే అవ్వదు. సో అర్థమైందిగా, ఈ ప్రాబ్లం ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళందరికీ ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అనేది మీకు లాగిన్ అయితే అవ్వదు. ఇంతకుముందు మనం వాడాము, మనకి యూజ్ అయింది. సో బట్ ఇప్పుడు వేరే మొబైల్లో వేస్తే మనకు వర్క్ అవ్వట్లేదు అని చాలామంది డౌట్ క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉంటారు, కామెంట్స్ చేస్తుంటారు. సో వాళ్ళకి కూడా చెప్తున్నాను, అప్డేట్ ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అనేది అప్డేట్ అయితే అయిందనమాట. సో ఆ అప్డేట్ ద్వారా ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో టెనీ అకౌంట్ అంటే 0 అకౌంట్ అనమాట. జన్ధన్ అకౌంట్, టెనీ అకౌంట్ అనేది మనకు 0 అకౌంట్ పరిధిలోకి అయితే వస్తుంది. ఈ అకౌంట్స్ వచ్చేసి మనకు ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో లాగిన్ అవ్వదు, రీలాగిన్ అయితే అవ్వదు. సో ఇందులో కాకుండా మీరు ఏనో లైట్ అప్లికేషన్లో మీకు 100% మీకు వర్క్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఏనో ఎస్బీఐ అప్లికేషన్ వదిలేసి మీరు ఏనో లైట్ అప్లికేషన్లో మీరు లాగిన్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏనో ఎస్బీఐ అప్లికేషన్ మీకు వర్క్ అయితే అవ్వదు, రీలాగిన్ అవ్వదు, రిజిస్ట్రేషన్ కూడా అవ్వదు. సో ఈ ప్రాబ్లం ఎవరెవరికైతే వస్తుందో ఏనో రిజిస్ట్రేషన్ ఇస్ అలౌడ్ ఫర్ ఇండివిజువల్ కస్టమర్ ఓన్లీ అని ఈ ప్రాబ్లం ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళందరూ ఏనో లైట్ అప్లికేషన్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ 2 మాత్రమే మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అనేది మీకు వర్క్ అయితే అవ్వదు. సో అర్థమైందిగా, ఆల్రెడీ ఈ ప్రాబ్లంకి సంబంధించి వీడియో అనేది నేను 2 సంవత్సరాల క్రితం అయితే చేశాను. ఆ వీడియో మా ఛానల్ అయితే ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఉంటే చూడండి. సో ఇదే ప్రాబ్లం, దీనికి మించింది ఏం లేదనమాట. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇదే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్.